హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. గోంగూర పచ్చడి కూడా చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇట్లా చేసిల్లనుకోండి పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామనుకోండి, ఆహా ఫీలింగే వేరే లెవెల్ అన్నమాట. ఫస్ట్ అయితే నేనే విధంగా చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే గోంగూర కట్ట ఒక 10 రూపాయలది అయితే తీసుకున్నాను. సో వాటి ఆకులు మొత్తం తెంపేశాను. ఎప్పుడైనా పచ్చడి టేస్టీగా ఉండాలంటే ఎర్ర గోంగూరని అయితే తీసుకోండి. సో ఎర్ర గోంగూర అని ఎట్లా తెలవాలంటే మనకి కాడలు చూసారా ఎర్రగా ఉంది. తెల్ల గోంగూర కంటే కూడా ఈ ఎర్ర గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో వీటిని ఒక 2-3 సార్లు అయినా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి జస్ట్ చిటికడన్ని మెంతులను వేయండి. అలాగే ఇందులోనే 2 స్పూన్స్ వరకు ధనియాలను అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే లైట్గా ఫ్రై చేసుకోండి. అలా అని మరీ మాడిపోనివ్వకండి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. సో చూసిలా ఇవైతే మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 10-12 వరకు అయితే తీసుకున్నాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకున్నారంటే సరిపోతుందన్నమాట. సో పచ్చిమిర్చిని కూడా మనం లైట్గా వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాతకి ఇందులోనైతే గోంగూర ఆకునైతే వేసేసుకుంటున్నాను. వాటర్ ఏం లేకుండా ఈ గోంగూర ఆకునైతే యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నె పైన అయితే మూతను పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఉడికించారంటే మనకి గోంగూర అనేది అయితే చూడండి ఇట్లా చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాతకి వన్స్ అయితే ఒకసారి అడిగేలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వేసాను. మీ టేస్ట్కు తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసామంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, జస్ట్ 2 రెమ్మల వరకు అయితే చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అయితే కొంచెం పాత చింతపండు అయితే వేస్తున్నాను. కొత్త చింతపండు ఉన్నా వేసుకున్నా పర్వాలేదు. సో పసుపు ఉప్పు మనం వేసాము కదా, మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 3-4 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా మగ్గించేసుకోవాలి. సో చూసిలా గోంగూర అనేది ఇంత మంచిగా మగ్గుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాతకి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చళ్ళు ఎప్పుడు కానీ ఇట్లా మిక్సీలో పట్టడం కంటే కూడా ఇంకా రోలు ఉన్నట్టయితే రోట్లో నూరుకున్న పచ్చళ్ళు ఇంకా బాగుంటుంది. బట్ నాకైతే టైం లేదని చెప్పేసి అయితే ఇట్లా సింపుల్గా మిక్సీలోనైతే పట్టేసినాను. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ మెత్తగా మిక్సీ పట్టమాకండి. కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని మొత్తం ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఈ టైంలోనే మీకు సాల్ట్ ఇట్లా కరెక్ట్గా సెట్ అయిందా లేదని కూడా ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా మొత్తం పచ్చడిని అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇందులోనే 1 మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే వేస్తున్నాను. ఎప్పుడు పచ్చళ్ళు చేసినా కానీ ఇట్లా నేను ఆనియన్ కట్ చేసి వేస్తాను. ఎందుకంటే మనం పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ మనకి ఈ ఉల్లిపాయ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పటి వరకు మీరు ఇట్లా ఏమైనా ట్రై చేయనట్టయితే ఒక్కసారి ఇట్లా ఉల్లిపాయలు వేసి పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అనే కాదు, టమాటో పచ్చడి చేసినా కానీ ఆనియన్స్ వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చళ్ళలోనైతే పోపు పెట్టడానికి స్టవ్ పైన చిన్న పోపు గిన్నెనైతే పెట్టేసినాను. అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎల్లిపాయలు పచ్చగా దంచినవి అయితే యాడ్ చేశాను. వెల్లుల్లి అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి 2 ఎండుమిర్చిని అయితే ఇట్లా తుంచి వేస్తున్నాను. ఎందుకంటే తుంచి వేయడం వలన మనకి గింజలు అనేవి కూడా చక్కగా వేగిపోతాయి. ఇందులోనే కొంచెం అంతా ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు అనేది కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా వేయించుకున్నామంటే పచ్చళ్ళలోకి కావాల్సిన పోపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వేగిన ఈ పోపును మొత్తం తీసుకెళ్ళి పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఒకసారి నేను చెప్పినట్టు కూడా గోంగూర పచ్చడి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.